వద్దమ్మా, తన మీద బల్లి పడింది. బల్లి? ఈ వాటి నుంచి ఆపండి ఇలా మొరటుగా ప్రవర్తించడం. నువ్వు వెళ్ళి ఫుడ్ రెడీ చెయ్యి. అరటి బస్సు మిస్ అయితే ఇంకా లోకల్ బస్సులో ఏలాడుకుంటూ వెళ్ళాలి. చూస్తున్నావేంటి, వెళ్ళు. వివేకానందా, నువ్వు బయలుదేరావా? ఇంత త్వరగా లేచావేంటమ్మా? ఈ వారం అయినా వస్తావా, లేకపోతే అది ఇది అంటూ అక్కడే ఉంటావా? అమ్మా వస్తాను. రే, నిన్న మీ నాన్నగారు సైకిల్లో వస్తున్నప్పుడు ఒక డాగ్ తరివినందుకు కింద పడి గాయాలయ్యాయట. అలాగా? ఆ విషయం సచ్చు చెప్పాడు. నీకు టైం ఉంటే వెళ్లే దారిలో చూసి వెళ్తావా? నేను చెప్పానని చెప్పకు. అయితే నీకు ఇంకా నాన్న మీద ప్రేమ ఉంది. వయసు అయ్యింది కదా. లవ్ లవ్. ఇదిగోండి. ఈరోజేంటి? ఇడ్లీ కారు చట్నీ. అరే, నిన్న రాత్రి కూడా అదే పెట్టావు. మీకు ఇష్టమైతే తినండి, లేదంటే అందరిలాగా దారిలో బస్సు ఆపినప్పుడు దిగి తినండి. అలా తింటే టాయిలెట్లోనే ఉండాలి. ఎప్పుడు చూసినా మీరు అలేహం తింటున్నందువల్లే, హోటల్ ఫుడ్ వల్ల ఏం కాదు. ఈ శోభ నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అసలు పంక్చువాలిటీ అంటే ఒక్కడి కూడా తెలీదు. ఆ గేట్ తిరు. ఎక్కడికి వెళ్ళారా శోభ? టయానికి వచ్చేసాగా. ఇది పట్టుకో. మీకు రాదు కదా, ఎందుకు తీసుకొచ్చారు? గుడ్ మార్నింగ్. బండి ఎలా తోలాలో చెప్పిస్తాను కదా, నా దగ్గర నేర్చుకోకూడదు. కొత్త విషయం ఏమైనా ఉంటే చెప్పు. ముందు నువ్వు టైం రావడం నేర్చుకో. మొహం ఎందుకు అలా పెట్టావు? ఏం లేదే. నువ్వు తెల్లారాకెళ్ళు, సరేనా? త్వరగా పడితే పట్టుకోండి. నానా, సచి, రే సచి, నానా, ఇంకా లేట్ అయితే బస్సు వెళ్ళిపోతుంది. నువ్వు పడితే. హలో, చెప్పండి అన్నా. గేట్ దగ్గరనా? పిలిచారా? రే, బస్సు మిస్ అయిపోతుంది, అందుకే బయలుదేరిపోయాను. కుక్క తరిమిందంటగా. నాన్నకేమైనా అయిందా? సీరియస్గా ఏం లేదు. నైట్ ఇంట్లో ఉంటనే కదా. ఏమన్నా? ప్రశాంత్ అంకుల్ ఇంటికి వెళ్ళేసి తిరిగి వచ్చేటప్పుడు సైకిల్కి మధ్యలో కుక్క వచ్చిందంట. ఆ కుక్కతో గొడవ అయిందంట. అది ఇంటి దాకా చేసుకుని వచ్చింది. చివరికి ఆ కుక్క దగ్గర కూడా నాన్న అడ్వైస్ ఇవ్వడానికి వెళ్ళుంటాడు. నేను వెళ్ళి చూసేటప్పుడు నాన్న కుక్కతో గొడవ చేస్తున్నాడు. సైకిల్ నుంచి కింద పడి మోకాళ్ళలో గాయమైంది. మధ్యలో ఎదురులో ఉన్న పిల్లలు దీన్ని వీడియో తీసి ఫేస్బుక్ లో వేశారు. సరే, నేను బస్ స్టాండ్కి వచ్చేసాను, మళ్ళీ చేస్తాలే. ఆగరా అబ్బో, బస్ బయలుదేరిపోయింది. హెల్మెట్. ఆగండి. రైట్. సార్ టికెట్ ఇప్పుడేగా పెళ్ళయింది, అంతలో డ్యూటీ ఎక్కా? ఇంకా ఏంటి సార్, 2 వారాలు అయింది కదా, ఇంతకు మించి లీవ్ పెట్టడం చాలా కష్టం. ఇందుకే హనీమూన్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. నగరానికే కదా. రే, అసలు అమ్మాయి ఫోటో నాకు చూపించలేదే. అందంగానే ఉంది.
వివేకానంద అరే మీరెక్కడికి వెళ్తున్నారు? పక్క ఊరికే అక్కడ సంతకి వెళ్తున్నా. అది సరే, ఇతను మీ నాన్నేనా? నువ్వు ఒకసారి చూడు. ఏంటన్నా అలా చూస్తున్నావు? నేను పోస్ట్ మ్యాన్ మాత్రమే, నీకు ఉత్తరాలు మనీ ఆర్డర్ ఏమీ రాలేదులే. నీ ఫ్యామిలీ ఎక్కడుంది? ఓ నువ్వు బ్యాచిలర్ వా, చాలా మంచి పని చేసావు. నేను అనవసరంగా దాన్ని పెళ్లి చేసుకున్నా. దానికి ఇప్పుడు నేను అక్కర్లేదు, పెన్షన్ మాత్రం ఇస్తే చాలు అంటుంది. ఖచ్చితంగా ఇది వైరల్ అవుతుంది. ఏ పాప వివేకానంద సార్ ఇంకా రాలేదు సార్, తొందరగా రండి. అతను హోటల్కి రాలేదు కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు? టాయిలెట్ కి వెళ్ళారు. నీ గొడవ ఏంటయ్యా, సంత అయిపోయేలాగుందా? వెళ్దా రైట్. ఏంట్రా ఇదంతా? మామయ్య మేము బయలుదేరుతాం. శాంత అక్క ఇక్కడే ఉంటుంది. ఏదో ఒకటి మాట్లాడి గొడవ పెట్టుకోకండి. ఇలా మాట్లాడి గొడవ పడే వాళ్ళ చేశారు. మీ పద్ధతి అదే కదా, గొడవ పడుతున్నారని గ్లాసులో ప్లేట్లు విరగొట్టకండి. నానా, మేము రావడానికి కాస్త లేట్ అవుతుంది. మీరు బయటికి వెళ్తున్నారంటే ఇల్లు లాక్ చేసి తాళాన్ని పక్కన సరే. నిన్నలాగా మేము గడపలో పడుకునేలా చేయకండి. లేదులేరా. ఇక మీరు వెళ్లే దారిలో కుక్క పిల్లిని ఏదైనా ఒకటి ఉంటుంది, దాన్ని అలాగే వదిలేయండి. అయితే ఓ పని చేయరా, నీ అడ్వైజ్ లో పేపర్లు రాసి నాకు ఇవ్వు, అప్పుడు నేను మర్చిపోను కదా. వెళ్ళరా, వెళ్ళి పని చూసుకో. పెద్ద అడ్వైజ్ ఇవ్వడానికి వచ్చాడు. వెళ్ళే పో. అమ్మా శాంత, నీకెందుకమ్మా నా మీద అంత కోపం? కళ్ళు చెవులు సరిగ్గా ఉంచుకుంటే మీ మీద నేనెందుకు కోపడతాను? మాట్లాడుతున్నా. ఏంటి ఏమన్నా? నాకు వినపడింది. నువ్వేమైనా భూలోకి రంబవా? వెళ్ళి పని చూసుకోవే. మీలాంటి అమ్మాయిలు ఎప్పుడో ఒకటి అనుకుంటూ ఉంటారు, నాలాంటి వాళ్ళు జొల్లు కరుస్తూ ఉంటారని. అవునవును, మీరు ఎంత గొప్ప వాళ్ళో ఊరు వాళ్ళు చెప్తే విన్నానులేండి. నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి, జీవితాంతం సంగటి తింటూనే ఉండాలి. నువ్వు ఒకదాని శాంత, నీకెప్పుడు నాతో ఆటలే. సరే, ఇలా కుంటుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు? ఏంటి నీకు చెప్పే వెళ్ళాలా? మధ్యాహ్నం నేను భోజనానికి వస్తాను, నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తాడు. వీలైతే కాస్త చేపల కూర చెయ్యి. ఇప్పుడు చేపలు ఎక్కడి నుంచి వస్తాయి? లేదంటే పప్పుచారు చేసేయి. వయసే పెరిగిపోతుంది అనుకుంటే మీ బరువు కూడా పెరిగిపోతుందన్నా. ఏదో బియ్యం మూట మోసుకెళ్తున్నట్టుంది. రేయ్, నువ్వు నాకన్నా 5 ఏళ్ళు చిన్నోడివేగా, ఆరోగ్యం బానే ఉందిగా, నన్ను ఎక్కించుకుని తొక్కితే ఏంటి? ఒక్కటి ఇచ్చానంటేనా? మీ కోడలు వస్తుంది. ఏంటమ్మా ఆఫీస్ కా? ఏంటి ఇంత త్వరగా బయలుదేరావు? రోజు ఈ టైంకేగా వెళ్తాను. అవును, మీ కాలు ఎలా ఉంది? బానే ఉందిలే. నా పెన్షన్ డబ్బులు వచ్చాయి, అది ఇచ్చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇంటికే కదా వెళ్తున్నారు, అత్తయ్య చేతికి ఇవ్వండి. అది జరగని పనిలే, అది ఎలాగో నా దగ్గర నుంచి తీసుకోదు. అనవసరంగా దాని మొహం చూడాల్సి వస్తుంది. పక్కన అయ్యప్పన్ అంకుల్ ఉంటారు, ఆయన చూసుకుంటారులే. నాకు బస్ అరే, టైం ఆగమ్మా, అవుతుంది. అరే, అత్తయ్య చూసుకుంటారులే మావయ్య, వెళ్ళండి. నేనిస్తానన్నా, ఎందుకు భయపడుతున్నారు? సరేరా. ఎప్పుడో చేసిన తప్పుకి ఇంకా నువ్వు శిక్ష అనుభవిస్తూనే ఉన్నావన్నా. రాముడు కూడా 14 ఏళ్ల వనవాసం చేశాడు. ఇది దానికంటే ఎక్కువగా ఉందన్నా. ఇదే నాకు నా పిల్లానికి మధ్య ఉన్న గొడవ. నువ్వు అనవసరంగా తలదూర్చో, చంపుతా. నేను ఒక్కనే మాట్లాడడం లేదు, ఊరోళ్ళంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అది వదిలే, సైకిల్ స్టాండ్ వేసి దాన్ని పిలు. టీచర్, సావిత్రి టీచర్, మీ ఆయన వచ్చాడు, ఒకసారి బయటికి రండి. ఓ అయ్యప్ప, నువ్వా? ఆయన డాక్టర్ చూసారా? దెబ్బలు బాగా తగిలాయా ఏంటి? నన్నెందుకు అడుగుతున్నారు టీచర్? మీ కళ్ళ ముందే ఉన్నాడుగా, ఆయన్ని అడగండి. ఇవి డబ్బులు దానికి. అన్నయ్య మీరే ఇవ్వండి. నేను ఇస్తే తీసుకోద్దా, నీకు తెలుసు కదరా, మరి అది ఇవ్వు. సితార చేతికే కదా ఎప్పుడు ఇస్తారు. మీ కోడలే మీకిమ్మని చెప్పింది. జరా అయ్యప్ప, ఇన్ని పూలు పూసినా ఇంకా కోయలేదేంటి? అలాగా? పూలు కోయడానికి పనులు పిలవనా? మీ ఇష్టం అన్నా. అంతా బాగా గడ్డి మొలిసిందిరా. రేపు ఇదంతా శుభ్రం చేయడానికి 2 పనులు పిలవమను. ఆయనకి టీ కావాలేమో అడుగు. వద్దు, నాకివ్వండి టీచర్, టీ బాగుంటుంది. ఇదిగో అన్నా, ప్రతి నెల పెన్షన్ రాగానే కరెక్ట్ గా ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. మరి టీచర్ కి పెన్షన్ వస్తుందిగా, మరి ఆవిడెందుకు మీకివ్వదు? నా వల్లే కదరా, తన పని మానేసింది. అది కూడా 10-15 ఏళ్ళు సర్వీస్ ఉన్నప్పుడే. అందుకే తనకి మినిమం పెన్షన్ వస్తుంది. అది ఎన్నిసార్లు వద్దన్నా నెల డబ్బులు తీసుకొచ్చి ఇవ్వకపోతే నా మనసు ఊరుకోదురా. అందుకే వెళ్ళిపోతుంది. రేయ్, దీన్ని ఇంటికి తీసుకెళ్ళిపోదాం.